నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. నారా చంద్రబాబు నాయుడు అనే నేను నారా చంద్రబాబు నాయుడు అను నేను ఈ మాట వినిపించినప్పుడల్లా తెలుగువారి గుండె ఉప్పొంగిపోతుంది. తెలుగుదేశం కార్యకర్తల ఆనందం ఆకాశమంత అవుతుంది. తెలుగు రాజకీయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. సీఎంగా అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ కలిపితే చంద్రబాబు నాయుడు సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఘనత ఇప్పటి వరకు ఏ తెలుగు నాయకుడికి దక్కలేదు. అందులోనూ 4 విడతలుగా సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన ఏకైక తెలుగు నేత చంద్రబాబే. ఇప్పుడు దక్షిణాదిలో కరుణానిధి, రంగస్వామి సరసన చేరుతూ అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రముఖుల జాబితాలో కూడా ఆయన స్థానం సంపాదించారు. చంద్రబాబు పాలనా ప్రస్థానం 1995 సెప్టెంబర్ 1న ప్రారంభమైంది. టీడీపీకి కొత్త దశ, ఏపీకి కొత్త దిశను చూపించారు. 1999లో తిరిగి గెలుపొందగా 2004 ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. అనంతరం 2014లో రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబుకు మరోసారి సీఎం కుర్చీ దక్కింది. 2019లో విరామం వచ్చిన 2024లో తిరిగి ఘన విజయం సాధించి 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలుగు నేతల చరిత్రలో చంద్రబాబు ముందు ఎవరూ 15 ఏళ్లు సీఎంగా పనిచేయలేదు. కాసు బ్రహ్మానందరెడ్డి 7 సంవత్సరాల 21 రోజులు, ఎన్టీఆర్ 3 విడతల్లో కలిపి 7 సంవత్సరాల 194 రోజులు, వైఎస్ రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాల 111 రోజులు, నీలం సంజీవ్ రెడ్డి 5 సంవత్సరాల 51 రోజులు సీఎంగా కొనసాగారు. చంద్రబాబు సీఎంగా అగ్రస్థానంలో నిలిచారు. ప్రమాదాల నడుమ చంద్రబాబు రాజకీయ ప్రస్థానం సాగినా ప్రజల్లో ఆయనపై ఉన్న విశ్వాసం వృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి సంక్షోభం వచ్చినప్పుడు చంద్రబాబే ముందు వరుసలో ఉంటారని ప్రజలు కూడా నమ్ముతారు. అందుకే 2014లో 2024లో ఆయనకు తిరిగి పట్టం కట్టారు. ఇది ఆయనను మరింత ప్రభావవంతమైన నాయకుడిగా నిలిపింది. ఇక ముందు ఇంకా 5 ఏళ్ల పదవీ కాలం ఉందని తీసుకుంటే చంద్రబాబు మొత్తం 19 ఏళ్లు సీఎంగా పనిచేసే అవకాశం ఉంది. ఇది భారత రాజకీయాల్లో ఒక అరుదైన ఘనత. ముఖ్యంగా దక్షిణాదిలో ఇంతకాలం పదవిలో ఉన్న నేత కేవలం కరుణానిధి, రంగస్వామి మాత్రమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి ఈ ఘనత దక్కటం తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం చెప్పాలి. చిత్తూరు జిల్లాలో నారావారి పల్లె పేరు ఇప్పుడు దేశమంతటా మారుమోగుతుంది. ఢిల్లీలో చంద్రబాబు కింగ్ మేకర్. ఎలాంటి రాజకీయ కుటుంబం నేపథ్యం లేకపోయినా సరైన రోడ్డు కూడా లేని ఓ కుగ్రామంలో నడక మొదలుపెట్టి ఇప్పుడు చరిత్ర లిఖించారు. విద్యార్థి నేతగా ప్రస్థానం ముఖ్యమంత్రి వరకు సాగింది. తన రాజకీయ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ 2025 అక్టోబర్ 10న ముఖ్యమంత్రి పదవిలో ఆయన 15 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. దేశంలో ఇంత సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వారి జాబితా పెద్దదే ఉంటుంది. కానీ దక్షిణ భారతదేశంలో అలాంటి ఘనత చంద్రబాబుకే సొంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు కూడా చంద్రబాబుదే. ఆయన ఉమ్మడి ఏపీకి 8 ఏళ్ల 255 రోజులు సీఎంగా పనిచేశారు. నవ్యాంధ్ర సీఎంగా ఆయన పదవీ కాలం నేటికి 6 ఏళ్ల 111 రోజులు. మొత్తం 15 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న అరుదైన ఘనత ఆయన సొంతం చేసుకున్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే ఆయన లక్ష్యం. విజన్ 2020, విజన్ 2047 అలా రూపుదిద్దుకున్నవే. చంద్రబాబు ఈరోజు ఆలోచిస్తే దేశం రేపు ఆలోచిస్తున్నట్టారు. అంతటి ముందు చూపు కలిగిన నేత చంద్రబాబు. నాడు ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేస్తున్నారని నాడు గగ్గోలు పెట్టారు. నేడు తెలుగునాట ఇంటికొక ఇంజనీర్ ఉన్నాడంటే అది చంద్రబాబు చలవే అంటారు. హైదరాబాద్ నేడు ఐటీ హబ్గా లక్షలాది మందికి ఉపాధి చూపుతుందంటే మాదాపూర్ కొండల్లో హైటెక్ సిటీకి చంద్రబాబు వేసిన పునాదే ప్రధాన కారణం. నాడు చేపట్టిన విద్యుత్ సంస్కరణల ఫలితంగా కోతలు, వోల్టేజ్ సమస్యలు తెలియని రోజులు వచ్చాయి. నదుల అనుసంధానాన్ని చేపట్టి గోదావరి నీటిని కృష్ణా జలాలతో కలిపారు. ఇప్పుడు అమరావతి పేరుతో ఒక బృహత్ నగరాన్ని నిర్మిస్తున్నారు. ఇలాంటి పెద్ద కలలు కనటం, వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయటం, సంపద సృష్టించటం, సంక్షేమం అమలు చేయటం సీఎంగా చంద్రబాబు అనుసరిస్తున్న మార్గం. సంక్షోభాలను ఎదుర్కోవటం, సంస్కరణలతో ముందుకు సాగడం చంద్రబాబుకి బాగా అలవాటైంది. సుదీర్ఘకాలం అధికారానికి టీడీపీ దూరంగా ఉండిపోయింది. 10 ఏళ్ల పాటు అధికారంలో లేకున్నా పార్టీని పదిలంగా కాపాడుకుంటూ వచ్చారు. 2014లో విభజిత నవ్యాంధ్రలో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ చూడని నిర్బంధాన్ని టీడీపీ నాయకత్వం చూసింది. ఏకంగా చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అలాంటి సంక్షోభం సైతం అధిగమించి 2024లో భారీ మెజారిటీతో కూటమితో కలిసి టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.
15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సాగటం ఆయన రాజకీయ దార్శనికతకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం, యువతకు ఉపాధి, పెట్టుబడుల కోసం ఆయన నిత్య యవ్వనుల్లా ఖండాంతరాలు తిరుగుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సీఎం చంద్రబాబుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎక్స్లో హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలిపారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందన్న నమ్మకం ఉంది. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుకు సాగాలన్నారు గవర్నర్. పలువురు రాజకీయ నేతలు, సామాజికవేత్తలు చంద్రబాబుని అభినందించారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.